సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. నమస్కారం, నా పేరు జ్యోతిర్మయి. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే ఒక శాంపుల్ వెయిట్ లాస్ డైట్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. సో శాంపుల్ వెయిట్ లాస్ డైట్ అనగానే అందరికీ ఒకేలాగా ఉంటుందా? నో. కొంచెం మన డైట్ని బట్టి, మన బాడీ వెయిట్ని బట్టి, మన మెటబాలిజంని బట్టి డైట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. కానీ ఎవరైతే శాంపుల్గా ఎక్కువగా ఇవన్నీ క్యాలిక్యులేషన్ లేకుండా చూస్తున్న వాళ్ళకి ఈ వెయిట్ లాస్ డైట్ అనేది ఒక చిన్న టిప్ లాగా అనమాట. సో జనరలీ మార్నింగ్ నుంచి నైట్ పడుకునేంత వరకు మన డైట్లో ఏం తీసుకోవాలి అనేది మనం చూస్తూ ఉంటాం. సో మనం తీసుకునే డైట్లో స్పెషలీ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అనేది చాలా మెయిన్ మీల్స్ అని చెప్తాం. అందులో బ్రేక్ఫాస్ట్ అనేది ద ఇంపార్టెంట్ మెయిన్ మీల్ అని అంటాం. సో ఈ బ్రేక్ఫాస్ట్ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు హెవీగా తీసుకోవాలని. హెవీగా తీసుకోవాలి కరెక్టే, కాకపోతే క్యాలరీ వైజ్ హెవీగా తీసుకోవాలా, లేదంటే మనకు న్యూట్రియంట్ వైజ్ అనేది ఎక్కువగా తీసుకోవాలా అనేది మనం చూడాలి. సో న్యూట్రియంట్ వైజ్ కనుక చూసుకున్నట్టయితే మన డైట్లో బేసికలీ బ్రేక్ఫాస్ట్లో న్యూట్రియంట్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉండాలి క్యాలరీ కంటెంట్ కన్నా. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే క్యాలరీస్ కొంచెం తక్కువ ఉన్నా పర్వాలేదు, కానీ న్యూట్రిషన్ వాల్యూలో మనం ఎక్కడా కాంప్రమైజ్ అవ్వద్దు అనమాట. సో హెవీ బ్రేక్ఫాస్ట్ అనగానే ఈట్ లైక్ కింగ్ అంటాము. ఈట్ లైక్ కింగ్ అంటే దాని అర్థం ఏంటంటే న్యూట్రిషన్ వాల్యూలో మనకి ఎక్కువగా న్యూట్రియంట్స్ బాడీకి బ్రేక్ఫాస్ట్లో అందించాలన్నమాట. బ్రేకింగ్ ద ఫాస్ట్ అని అంటాం, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే మన స్టమక్ మోస్ట్లీ ఎంటీగానే ఉంటుంది. రాత్రి అరౌండ్ 8 o'clockకి ఫుడ్ తీసుకుంటాము, 9 o'clockకి తీసుకుంటాము. దాని తర్వాత బాడీ రెస్ట్ స్టేజ్లోకి వెళ్ళిపోతుంది. తర్వాత ఎర్లీ మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్ ఏదైతే ఇస్తామో అది ద మోస్ట్ ఇంపార్టెంట్ మీల్ అని చెప్తాం. సో ఈ బ్రేక్ఫాస్ట్లో మనకి చాలామంది చూస్తూ ఉంటాము ఓన్లీ ప్రోటీన్సే తీసుకుంటారు, అంటే ఓన్లీ ఎగ్ తీసుకుంటారు, లేకపోతే ఏదైనా ఫ్రూట్స్ తీసుకుంటారు, ఒక కప్ పాలు తాగి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయిందని అనుకుంటారు. బట్ వెయిట్ లాస్ ప్రాసెస్లో ఉన్నప్పుడు మనకి అన్ని న్యూట్రియంట్స్, స్పెషలీ మనకి మ్యాక్రో న్యూట్రియంట్స్, అది కార్బోహైడ్రేట్స్ కానివ్వచ్చు, ఫ్యాట్స్ కానివ్వచ్చు, ప్రోటీన్స్ కానివ్వచ్చు, ఇవన్నీ బ్యాలెన్స్డ్ వేలో ఉంటేనే మన బాడీకి ఎంతో బెనిఫిట్ అనేది ఇస్తుంది. అండ్ స్పెషలీ బ్రేక్ఫాస్ట్లో మనం ఎలాంటివి తీసుకోవాలి? బ్రేక్ఫాస్ట్లో మనం పోహా తీసుకోవచ్చు. దీంట్లో మనకి కొంచెం కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్ కూడా వస్తాయి. ఇంకా ప్రోటీన్ కంటెంట్ ఎన్హాన్స్ చేసుకోవడానికి మనం ఒక బాయిల్డ్ ఎగ్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇదే కాకుండా మనం రెగ్యులర్గా యూస్ చేసుకునే ఇడ్లీ, దోశతో పాటు కూడా మనం ప్రోటీన్ కంటెంట్ని యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు వెజిటేరియన్ అయితే స్ప్రౌట్స్ కానివ్వచ్చు, మొలకెత్తిన విత్తనాలలో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. దీంతో పాటు మనం ఎగ్స్ తీసుకోవచ్చు, లేదంటే ఒకవేళ మీరు వెజిటేరియన్స్ అయితే చెనా, చోలే, రాజ్మా ఇలాంటివి కూడా యాడ్ చేయవచ్చు అనమాట. అలా మనకి ప్రోటీన్ కంటెంట్ అనేది బాగా వస్తుంది. సో బ్రేక్ఫాస్ట్లో ప్రోటీన్ కంటెంట్ అనేది ఫుల్ఫిల్ అయ్యింది, కానీ ఫైబర్ కంటెంట్ కూడా కావాలి. మీరు తీసుకునే ఇడ్లీ, దోశలో ప్రోటీన్ కొంచెం వస్తుంది, కానీ ఫైబర్ కంటెంట్ కూడా కొంచెం తక్కువగానే వస్తుంది. దానికి మీరు ఒక వెజిటేబుల్ సాలెడ్ కానీ, ఒక ఫ్రూట్ని కానీ యాడ్ చేసుకుంటే ఫైబర్ కంటెంట్ అనేది వస్తుంది. అప్పుడు మీకు ఒక కంప్లీట్ మీల్ లాగా అవుతుంది. సో వెయిట్ లాస్ ప్రాసెస్కి కూడా బాగా హెల్ప్ అవుతుంది. సో బ్రేక్ఫాస్ట్ తిన్నాము, లంచ్ తీసుకోవాలి. లంచ్ అరౌండ్ 2 o'clockకి తీసుకుంటారు. సో ఈ బ్రేక్ఫాస్ట్, లంచ్కి మధ్యలో గ్యాప్ అనేది ఉంది. సో ఈ గ్యాప్లో మనం ఏం చేయాలంటే ఏదైనా ఒక న్యూట్రిషన్ ఇచ్చే ఫుడ్ కనుక తీసుకోవాలన్నమాట. సో న్యూట్రిషన్ ఇచ్చే ఫుడ్ ఏంటి మనకి బెస్ట్ ఆప్షన్ ఆ టైంలో వచ్చేసి 1 హ్యాండ్ఫుల్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్. లేదు 1 హ్యాండ్ఫుల్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ కొంచెం మీకు కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంటుందంటే ఏదైనా ఒక ఫ్రూట్ని కూడా మనం ఆప్ట్ చేసుకోవచ్చు. లేదంటే శనగలు కానీ, లేకపోతే మనం ఫూల్ మకానాని కానీ ఇలాంటివి డైట్లో తీసుకోవచ్చు. అండ్ లంచ్కి వచ్చేటప్పటికి లంచ్లో మనకి ఫైబర్తో పాటు న్యూట్రియంట్స్ కూడా ఎక్కువ ఉండాలి. అండ్ ఇదే టైంలో మనకి వెజిటేబుల్ సాలెడ్ అనేది ద బెస్ట్ ఆప్షన్ అని చెప్తామన్నమాట. సో వెజిటేబుల్ సాలెడ్ ఫస్ట్ తీసుకొని ఒక 10-15 మినిట్స్ గ్యాప్ ఇచ్చి దాని తర్వాత మీ మెయిన్ మీల్ని కన్జ్యూమ్ చేసుకోవాలి. వెయిట్ లాస్ జర్నీలో ఉన్నాం కదా అని చాలామంది ఏం చేస్తారంటే అన్నము కానీ, లేకపోతే చపాతీ ఇవన్నీ తింటే బరువు ఎక్కువ పెరిగిపోతామని దాన్ని అవాయిడ్ చేస్తారు. బట్ చాలా రోజుల వరకు మనం దీన్ని అవాయిడ్ చేయలేము. బికాజ్ సౌత్ ఇండియన్స్ కనుక చూసుకున్నట్టయితే వీఆర్ రైస్ ఈటర్స్. అంటే ఎంతవరకు మనం రైస్ని ఇంకా చపాతీని అవాయిడ్ చేయలేమన్నమాట.
అందుకని మీరు పోర్షన్ కంట్రోల్ కనుక చేసుకొని రైస్ ఇంకా రోటీని మంచిగా ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు అనమాట. సో మీకు చాలా మట్టుకి వైట్ రైసే తీసుకోవాలని ఉంటే ఒకరోజు వైట్ రైస్ తీసుకోండి, ఒకరోజు జొన్న రొట్టె తీసుకోండి, ఒకరోజు బ్రౌన్ రైస్ తీసుకోండి, ఒకరోజు మిల్లెట్స్ తీసుకోండి. సో ఇలా మనం డిఫరెంట్ కార్బ్స్ని, కాంప్లెక్స్ కార్బ్స్ని మన డైట్లో ఇంట్రడ్యూస్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మన స్టమక్ అనేది ఫుల్ ఫీలింగ్ వస్తుంది. దాంతోపాటు న్యూట్రియంట్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇలా 25% కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉండాలి. అండ్ ప్రోటీన్ సోర్సెస్ వచ్చేటప్పటికి కొంతమంది జస్ట్ సాంబార్ని వాడతారు. సాంబార్లో మనకి ప్రోటీన్ కంటెంట్ తక్కువగా ఉంటుంది. సో థిక్ దాల్ని ఆప్ట్ చేసుకోవచ్చు. పాలక్ దాల్ కానివ్వచ్చు, లేకపోతే మీరు నాన్ వెజ్ అయితే చికెన్ కానీ, ఎగ్ కానీ, ఫిష్ కానీ డైట్లో ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు. సో అదే మనకి ఈవినింగ్ టైం స్నాక్ కనుక చూసుకున్నట్టయితే ఈవినింగ్ స్నాక్లో చాలామంది క్రేవింగ్స్ ఎక్కువగా అవుతాయి అన్నమాట. అంటే 4-5 ఆ టైంలో చాలామంది ఒక కప్ టీ తాగేసి వదిలేస్తారు. బట్ ఆ టీ బదులుగా మీరు ఏదన్నా ప్రోటీన్ రిచ్ ఐటమ్ని ఇచ్చారనుకోండి, బాడీకి మెటబాలిజం అనేది యాక్టివ్గా ఉంటుంది. అండ్ దాని తోడుగా ఒక మంచి ఫిల్లర్ కింద కూడా హెల్ప్ అవుతుంది. సూప్స్ని ఆప్ట్ చేసుకోవచ్చు, లేదంటే చోలే కానీ, రాజ్మా సాలెడ్ కానీ, లేకపోతే ప్రోటీన్ రిచ్ ఐటమ్స్ ఏదైనా. ఒకవేళ మీకు ప్రోటీన్ పౌడర్స్ తాగే అలవాటు ఉంటే ప్రోటీన్ పౌడర్స్ మిల్క్లో కానీ, బటర్ మిల్క్లో కానీ తీసుకోవచ్చు. లేదంటే మీరు వే ప్రోటీన్ తాగే అలవాటు ఉంటే జస్ట్ వే ప్రోటీన్ వాటర్లో కలిపి తీసుకోవచ్చు. లేదంటే మీకు నార్మల్ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ ఏదన్నా తీసుకుంటున్నారంటే వాటర్లో కానీ, మిల్క్లో కానీ, బటర్ మిల్క్లో కానీ తీసుకోవచ్చు అనమాట. సో ఈ టైంలో ప్రోటీన్ కనుక ఇచ్చినట్టు అయితే బాడీ మెటబాలిజం బాగుంటుంది. అండ్ మీకు ఓవరాల్ ఆ టైంలో ఫుల్నెస్ ఫీలింగ్ అనేది కూడా వస్తుందన్నమాట. అదే డిన్నర్ మనం చూసుకున్నట్టయితే జనరలీ మనం డిన్నర్ చాలా లైట్గా ఉండాలని చెప్తాం. లైట్గా ఉండాలి అంటే ఎక్కువ కార్బ్స్ తీసుకోకుండా మనం ఇక్కడ కొంచెం ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవాలి. ఇక్కడ కూడా ద సేమ్ థంబ్ రూల్ అండి. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, వెజిటేబుల్ సాలెడ్, దీంతో పాటు ప్రోటీన్స్ని మనం ఆప్ట్ చేసుకోవచ్చు. రాత్రి మనకి మెటబాలిజం అనేది డౌన్ అయిపోతుంది. ఎప్పుడైతే మెటబాలిజం డౌన్ అయిపోతుందో మన బాడీలో ఆర్గన్స్ అన్నీ కూడా డౌన్ అయిపోతూ ఉంటాయి. అంటే వాటి యొక్క ఫంక్షన్ అనేది కూడా మెల్లిగా తగ్గిపోతూ ఉంటుంది. అలాంటి టైంలో బాడీకి ఎక్కువగా ఇబ్బంది ఇవ్వకుండా మనం ఒక లైట్ స్నాక్ని, లైట్ మీల్ని కనుక తీసుకున్నట్టయితే బెటర్ ఉంటుంది. అండ్ మీరు పడుకునే టైంకి, మీల్ తీసుకునే టైంకి మినిమం ఒక 2 hours గ్యాప్ అనేది ఇవ్వాలి. ఎప్పుడైతే మీరు 2 hours గ్యాప్ ఇస్తారో మీ బాడీలో న్యూట్రియంట్ అబ్సార్ప్షన్ అనేది బాగుంటుంది. 2 hours తర్వాత మళ్ళీ మీరు పడుకునే ముందు ఇంకా ఆకలిగా ఫీల్ అవుతున్నారంటే డెఫినెట్లీ మీరు ఒక కప్ పాలల్లో కొంచెం పసుపు వేసుకొని తాగి పడుకోవచ్చు అనమాట. ఇలా ఓవరాల్గా డైట్లో మీరు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ బ్యాలెన్స్డ్ వేలో తీసుకుంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అండ్ మధ్యలో ఒక ఫిల్లర్స్ లాగా మిడ్ మార్నింగ్ ఒకటి అండ్ ఈవినింగ్ ఒక స్నాక్ కనుక తీసుకున్నట్టయితే బాడీకి ఎంతో బెనిఫిట్ అనేది వస్తుంది. ఓన్లీ డైట్ మాట్లాడితే డైట్ ఒకటే సరిపోతుందా? నో. డైటే కాకుండా మనకి ఒక వెల్ బ్యాలెన్స్ డైట్తో పాటు నిద్ర ఇంపార్టెంటే. దీంతో పాటు మనకి ఒక ఎక్సర్సైజెస్ అనేది చాలా ఇంపార్టెంట్. మినిమం 1 hour ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ కనుక చేసినట్టయితే డెఫినెట్లీ మీ వెయిట్ లాస్ జర్నీ అనేది ఇంకా వేగంగా తగ్గడం స్టార్ట్ అవుతుంది. ఇంకొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.